మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ మహిళలను కించపరిచేలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఉచిత ప్రయాణం సీఎం రేవంత్ రెడ్డి పెట్టాడు మహిళల కోసం. కాకపోతే మీరు అసభ్యంగా మాట్లాడితే కబద్దారు ఉంటది. కేటీఆర్ ఇట్లనే మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు మహిళల పట్ల చిన్న చూపుతోటి మాట్లాడుతూ ఆనాడు మహిళలు ఓట్లేసి గెలిస్తేనే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, మంత్రి అయిండు. మంత్రి పదవి పోయిన తర్వాత జీర్ణించుకోని పరిస్థితి వాళ్ళది. వాళ్లకు కొంచెమన్నా ఆలోచన లేకుండా రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాల మీద కామెంట్ చేసుకుంటూ ఏదైతే ఫ్రీ బస్సు పెట్టిందో మహిళలను ఆ విధంగా హింసపరిచే మాటలు మాట్లాడుతూ ఆ మాటలకు సమాధానం ఏంటిదంటే ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్కు ఉన్నది. లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి చర్యలకైనా పాల్పడాల్సి వస్తుంది. కాకపోతే ఈ పథకాలను 6 నెలలు కాకముందే పథకాలన్నీ అమలు కాలేదని మాట్లాడేటప్పుడు సిగ్గుపడాలి కేటీఆర్. మీరందరూ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసేటప్పుడు సంవత్సరాల తరబడి రైతులను చాలా ఇబ్బంది పెట్టినటువంటి ఘనత మీకున్నది. ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వారు రైతులకు 2 లక్షల రూపాయలు నెల రోజుల్లో రుణమాఫీ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఇవాళ నిన్న మొన్న కూడా కేటీఆర్ కూడా తలవంచుకొని మాట్లాడిన మాట ఏంటంటే గవర్నమెంట్ నడపడం అంటే మాటలు కాదు, మేము కూడా నడిపినాము, 2 లక్షల రుణమాఫీ చేసినని చెప్పినప్పుడు చేసి నువ్వు ఘనత అని చెప్పినటువంటి వారిని ఇవాళ మహిళల పట్ల ఎగురుకుంటూ పోతాను, మహిళలు బస్సులు ఎక్కుతాను అని మహిళల పట్ల అట్లా మాట్లాడడం అనేది చాలా శోచనీయము. ఆ మాటలు మాట్లాడడం ఎందుకో తీసుకోవాలి, లేకపోతే బేచరితగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటది. మీరు ఏ ఒక్క పథకాన్ని కూడా 5-10 సంవత్సరాల ఏనాడు పూర్తి చేయని పరిస్థితి. ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టిరు, ఎవరికన్నా ఇచ్చారా? మీరు ఏం చేసిండ్రు? మీరు ఎంతమంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు? యువతకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఒక జాబ్ కాలం రిలీజ్ చేయలే మా సీఎం గారు. ఇవాళ జాబ్ కాలం విడుదల చేసి జాబ్ కాలం మీద ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలను కూడా యువతరానికి చేయూతనిస్తా ఉంటే ఈ ఐటీ కంపెనీలు దేనికి అమెరికా పోతే ఆయన మీద రకరకాల వ్యాఖ్యలు చేయడం అనేది కేటీఆర్ గాని కేసీఆర్ మన హరీష్ రావు అయితే అబద్దాల కోర హరీష్ రావు నీకు సిగ్గుండాలి. నువ్వు ఆనాడు ఏం చెప్పిరు? మీరు చెప్పిన మాటలేంది? మీరు చెప్పినటువంటి మాటలు ఒక్కటేమన్నా సఫలంగా మీరు చేశారా? ఏది చేయనటువంటి వాళ్ళకు మాట్లాడే అర్హత హక్కు లేదు. ఓర్వలేని తరం 8 నెలల మొత్తం రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తారో ఆలోచించాలి మీరు.